బట్టలతో వచ్చి పుల్లేదు వస్తున్నాడు. దానికి సవాలు మేము విసిరినాము. మేము మా గ్రూప్ తో వచ్చినాము. మాకు నమ్మిక ఉంది. ఈ గుడే కాదు, ఏ గుడికైనా రెడీ ఉన్నాము. ఖానాపూర్ పిల్లల భవిష్యత్తు ఏ త్యాగానికైనా త్యాగం అంటున్నారు, తడి బట్టల తానాలు చేస్తున్నారు. అసలు ఇంతకు ఏం జరుగుతున్నది అంటారా? ఖానాపూర్ నియోజకవర్గంలో కట్టాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఉట్నూరుకు మార్చిండట. నల్లికుట్లోడు నలుగురికి తెలవకుండా చేస్తాడన్నట్టు ఎమ్మెల్యే మాకు ఖానాపూర్కు కసి తీసుకున్నట్టు చేస్తున్నాడు. అందుకే రెసిడెన్షియల్ స్కూల్ను ఏరే దిక్కు మార్చిండని కోపం చేసిండ్రట. ఎందుకు ఇట్లా చేసిండని అడిగితే ఖానాపూర్లో ఏ దిక్కు చూసినా సర్కార్ జాగా కానొస్తలేదు, అందుకే ఉట్నూరుకు మార్చిన అన్నాడట. కండ్ల ముంగట ఖానాపూర్ సర్కార్ జాగా సరిపోనున్నది, ఎందుకట్లా మార్చిండ్రు అంటే ఎమ్మెల్యే సాబ్ సవాల్ ఇస్తుండట. ప్రభుత్వ స్థలం చూపెడితే తడి బట్టలతోని పోచమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పిండట ఎమ్మెల్యే బెడమ బొజ్జు. హాగో అందుకే నువ్వు కాదు మేము కూడా చేస్తాం తడి బట్టల ప్రమాణం, నువ్వు చెప్పిన కాడికే వచ్చినాం, బట్టలు కూడా తడుపుకున్నాం, దమ్ముంటారా ఎమ్మెల్యే సాబ్ అన్నట్టు చలి పెడుతున్న చల్లటి నీళ్లు ఒంటి నిండా పోసుకున్నారు. కడుపులు ఏదో పెట్టుకొని ఖానాపూర్లో కట్టాల్సిన స్కూల్ను ఉట్నూరుకు మార్చుడు మంచిది కాదన్నట్టు ఎమ్మెల్యే కంట్ల కారం కొట్టినంత పని చేసిండ్రు. గుడి ఏదైనా మంచిదే, ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, మమ్మల్ని రమ్మన్నా సరే, ఒక్కడివే వస్తావో ఒక్కొక్కరిని ఎంట పెట్టుకొని వస్తావో రా ఎమ్మెల్యే సాబ్, కానీ ఖానాపూర్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్ను వేరే కాడికి పంపొద్దు అన్నట్టు చెప్పిండ్రు ఖానాపూర్ లీడర్లు. ఇదేదో పార్టీల నడుమ పంచది కాదు, అన్ని పార్టీలోళ్ళు అందరి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి యోగి ప్రమాణం సవాలు ఇచ్చిండ్రు. ఇక మరి చూడాలే, వెడమ బొజ్జు ఎడమ దిక్కు టర్న్ తీసుకుంటాడా కుడి దిక్కు టర్న్ తీసుకుంటాడా అనేది.